ఇవాళ వరకు ఎవరినన్నా కానీ ఒక్క మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మేము ఎవరినన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా? దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడైన ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మేమేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడైన చూస్తాడు. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరు అందరూ నాయకులు, గోండాలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో. కావాలని మా మీద హత్యాయత్నం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు చూశారు, వీడియోలు కూడా తీశారు. ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీ భర్త మీరు కారులో ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టారు, మీ మీద దాడి చేసే ఉద్దేశంతో వచ్చారా? మరి రాడ్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? కారు అద్దం చేత్తో పగలు కొడితే పగులుతుందా? మీరు చూసారు కదా విజువల్స్. చేత్తో పగలు కొడితే అలా అద్దం బద్దలైపోతుంది. వాళ్ళు క్లాత్లు చుట్టుకున్నారు, లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి, వాటితో బద్దలు కొడుతున్నాడు. రెండో అద్దం కూడా, నా వైపు ఉన్న అద్దం కూడా బద్దలు కొడటానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు. భయంతోనే మేము డోర్ కూడా తీయకుండా లోపలే ఉండిపోయాం గంటన్నర సేపు. తర్వాత మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మాత్రం సర్ది చెప్పే ప్రయత్నం చేయట్లేదు. దానికి కారణం మేము నిలదీసి అడిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుందండి, గొడవలు అయిపోతాయి, వాళ్ళు తాగేసి ఉన్నారు, వాళ్ళు గుండాలు కాబట్టి మీ పైన దాడి చేస్తారు, మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సర్ది చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏం చేయబోతున్నారు మేడం? కంప్లైంట్ చేశారు కదా, ఫర్దర్ ఏం చేయబోతున్నారు? ఈ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి మరి ఎస్పీ గారు ఏం చేస్తారో చూడాలి. మేము ఇప్పుడు ఎస్పీ గారిని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఎవరైతే ఇలా మాట్లాడారో, మమ్మల్ని హత్యాయత్నం చేయాలని ఎవరైతే ప్రయత్నించామో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. రాము గారు మీరేం చెప్తారు సార్? మీరు చెప్పండి. అంటే మీరు కారులో దిగే ప్రయత్నం చేశారు, అయినా మీ కార్ ని క్లోజ్ చేసి నేను 1:20 నిమిషాలు నేను దిగాలనుకోలేదండి. ఎప్పుడైతే మేము ఆ నాగవరపాడు సెంటర్కి వచ్చాము, వచ్చిన తర్వాత మొత్తం గుమ్ముగూడేసి గొడవ చేశారు. ఒక 5-10 నిమిషాలు గొడవ చేసిన తర్వాత సరే పోలీసు వాళ్ళు వచ్చి మీరు వేరే రూట్లో తీసుకెళ్తామని చెప్పేసానంటే సరే అని చెప్పేసి వెనక్కి తిప్పుకున్నాం కారుని. వెనక్కి తిప్పుకొని వేరే రూట్ చూపించారు వాళ్ళు. అంటే యువతల రోడ్డు కాకుండా అవతల రోడ్ నుంచి వేరే రోడ్ నుంచి వెళ్ళమని చెప్పారు. సరే వేరే రోడ్ నుంచి తిప్పపోతే మరి యువతల ఉన్న వాళ్ళు అవతలకి ఎందుకు వెళ్ళారు? యువతలు ఉన్న వాళ్ళు అవతలకి ఎందుకు వచ్చారు? మా వైపుకి ఎందుకు వచ్చారు? మరి మీ దగ్గర మీరు ఉండాలి కదా. మా మీద దాడి చేయాలని, మమ్మల్ని చంపాలనే ఉద్దేశం మీకు లేకపోతే మీరు వంతెనకి అవతల వైపు ఉన్న వాళ్ళు యువతలకు ఎందుకు వచ్చారు? మీరు ఏ కారణంతో మీరు వచ్చారు? ఏ దురుద్దేశంతో వచ్చారు? అయినా కనీసం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ, ఒక బీసీ మహిళ, మరి ఈ జిల్లాకి ప్రథమ పౌరురాలు, ఆవిడకి మనం సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ ఆవిడకే ఇవ్వలేకపోతే మీరు సామాన్య ప్రజలకు కానీ మరి సామాన్య మహిళలకు కానీ మీరేమి ఇస్తారు? ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు? కనీసం కొంచెం ఉన్న బుద్ధి ఉందా? మరి ఏం పరిపాలన చేస్తున్నారు మీరంతాను? దగ్గర రెండోసారి వచ్చి అద్దాలు బదులు కొడితే 1:20 నిమిషాలు అలా నిలబడున్నాం, దాంట్లో కూర్చుని ఉన్నాం ప్రాణభయంతో. ఎందుకంటే ఒక ఆడపిల్ల కనీసం రక్షణ కూడా ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో మరి ఈ విధంగా మరి ఏం చేస్తారో, మరి వాళ్ళు ఏం సాధిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఏంటి దాడులు ఏంటి? సంస్కృతి ఏంటి? కనీసం పచ్చి బూతుల అదే మీ చెల్లెలతలను తిడతారా మీరు? ఆ బూతులు మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రోత్సహించి దాడులు చేయించే ఎవరైతే మీ నాయకులు ఉన్నారో ఆ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నీ భార్యనో లేకపోతే నీ బిడ్డలను నీ తల్లినో నువ్వు ఇలాగ బూతులు మాట్లాడిస్తావా? హాజరవుతున్నా నాయకులు కనీసం ఎమ్మెల్యే ప్రోత్బలంతో ఖచ్చితంగా ఏదైతే ఈ గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారో ఆ గుడివాడ ఎమ్మెల్యే ప్రోత్బలంతోనే, లేకపోతే ఇదంతా ఎందుకు జరిగిద్ది? ఎందుకు జరుగుతుంది? అంతమంది గ్యాదర్ ఎందుకు అయ్యారు? 400 మంది కార్యకర్తలు ఎందుకు ఆఫ్ చేశారు? పోనీ కనీసం మా అంతా మేము వెనక్కి వచ్చేసాము. ప్రస్తుతం మనతో పాటు